హాయ్ హలో నమస్తే. ప్రపంచంలో ఒకే ఒక టెంపుల్ అయినటువంటి 8 ముఖాలు కలిగిన శివలింగ దర్శనం తర్వాత ఇప్పుడు మనం వెళ్తున్నాం నేపాల్. एक का 10 ये वाला कितना? एक दे दो ना. फाइनली एप्पल తింటున్నా. Oh God. బ్యాక్ సైడ్ ఆమె చూసి అనుకుంటుంటారు వరి ఇంత సామాన్ వేసుకొచ్చిండు అని. బాగుంది. అనుకోకుండా ఒక కొత్త పరిచయం అవడు, తనే వచ్చి దర్శనం చేయించడు, అంతా ఒక మాయ లెక్క అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే నాకు. సో ఇక్కడ దర్శనం అయిపోయింది, చాలా ఈజీగా అయింది. ఎట్లా అవుతుందో ఏందో అని కొంచెం భయపడింది నేను, బట్ సబ్ కుచ్ ఆరామ్స్ సబ్ కుచ్ మాయా అంటే అంత మాయా అంటారు కదా, అట్లా అన్నమాట. ఇక్కడ మీకు షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట, రూమ్స్ కానీ అన్నీ. అది వచ్చేసి మెయిన్ ఎంట్రీ, ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రీ అన్నమాట. ఇప్పుడు మేము ఎగ్జిట్ అవుతున్నాం. ఇక ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నా. చాలా మంచి ప్లేస్, మీరు రావాల్సిందే తప్పకుండా. రండి, ఏం కాదు, వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళండి. उज्जैन వచ్చినప్పుడు ఇక్కడనే పక్కన. उज्जैन से इधर कितना किलोमीटर है? उज्जैन तो ये तो नॉलेज नहीं, पर उज्जैन सर यहाँ से गाड़ी में 4 घंटे का रास्ता है. अच्छा, उज्जैन जाना है क्या आपको? नहीं मैं जाके आया. अच्छा. సో ఇక్కడ నుంచి ఉజ్జయిన్ 4 గంటల దారి అంటే పట్టుకోండి, కమ్సే కమ్ 200 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, 150 కిలోమీటర్స్ అన్నమాట. ఒక్కోసారి ఏమో దేవుడే లేడని అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో దేవుడు ఉండు బట్ మనకు కనిపించడని అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో దేవుడు ఎక్కడో కాదు మన పక్కనే ఉంటాడు అని అనిపిస్తుంది. ఈరోజు నాకు అట్లనే అనిపించింది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి నేను జల్వార్ అనుకుంటా, అక్కడ వెళ్తా. అక్కడ నుంచి నాకు తెలిసిన ఒక లారీ పర్సన్ వస్తుండు, అంటే నాకు తెలిసిన అన్న ఉండు అనమాట. తనకు కాల్ చేసి చెప్పిండు, నువ్వు ఏ రూట్లో ఉన్నావు అంటే నేను ఈ రూట్లో ఉన్నా అంటే తను నాకు లారీ వస్తుంది మరి వెళ్ళు అని అన్నాడు. సో అంత మాయా. లారీ ఏంటి లారీ అంటున్నానని అనుకుంటున్నారు కదా మీరు. ఏం లేదు, నాకు మధ్యప్రదేశ్లో ఎవరు లిఫ్ట్ ఇస్తలేరు. సో నేను నా ప్రాబ్లమ్ని వాట్సాప్ స్టేటస్ పెడితే ఏమైందో కొద్దిసేపట్లో మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఈ వీడియో చూడండి. బాయ్ సార్. సో ఇక్కడ నుంచి నేను వెళ్తున్నా. చాలా ఈజీగా అయిపోయింది దర్శనం. కాదు, ఈరోజు నాకు ఎంత ఇబ్బంది అవుతుందో ఏమో అనుకున్నా, బట్ ఇబ్బంది ఏం కాలేదు. ఇప్పుడు నేను వెళ్తున్నా సీతామౌ. అక్కడ నుంచి జల్వార్ వెళ్తా. జల్వార్ ఎందుకు వెళ్తా అంటే నేను చెప్పినా కదా, నాకు ఒక అన్న తెలుసు అనమాట, సంగం భయ్య అని. సో స్టేటస్ చూసి కాల్ చేసిండే, ఎక్కడున్నావు ఏంటంటే, అన్న ఇట్లా మధ్యప్రదేశ్లో ఉన్నా, నెక్స్ట్ నేపాల్ వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్కి ఇబ్బంది అవుతుందంటే తను అన్నాడు, ఆగు నా ఫ్రెండ్స్ ఉన్నారు మరి వాళ్ళకు కాల్ చేసి ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ రూట్లో ఉన్నారో నీ రూట్ ప్లాన్ చెప్పంటే నేను నా రూట్ ప్లాన్ చెప్పిన. తను వాళ్ళ ఫ్రెండ్ని నాగ్పూర్ దాకా వెళ్తాడంట, కోటా నుంచి, అంటే రాజస్థాన్ నుంచి నాగ్పూర్ వెళ్తుంది ఒక లారీ. సో ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో, 160 కిలోమీటర్ దూరంలో జల్వార్ అని ఉంటుంది అనమాట రాజస్థాన్లో. సో అక్కడికి వెళ్ళు, మరి తను ఆ రూట్లో వస్తారు. నువ్వు ఎట్లా హిచ్-హైకింగ్ కదా, తను సాయంత్రం వరకు వస్తారు, నువ్వు సాయంత్రం వరకు అక్కడ వెళ్ళాలంటే నేను కూడా సరే అని చెప్పిన. సో అక్కడ నుంచి నాగ్పూర్ వెళ్తా. నాగ్పూర్ నుంచి మళ్ళీ వాళ్ళ లారీలు ఉంటాయంట బీహార్కి అక్కడ సైడ్. సో నాకు ఎట్లా ఈ మధ్యలో 1300 కిలోమీటర్ల జర్నీ అవుతుంది, 1300-1500 కిలోమీటర్లు. నేను నడుచుకుంటా లేదా లిఫ్ట్ తీసుకొనుకుంటా వెళ్తే, ఈ రూట్లలో లిఫ్ట్ ఇస్తలేరు బ్రో, ఓపెన్గా చెప్పాలంటే కొంచెం కష్టమవుతుంది కూడా. సరే మనకు ఒక దేవుని లెక్క ఇక ఒక అన్న హెల్ప్ చేస్తున్నప్పుడు కాదన్నద్దు కదా. సో మళ్ళీ మనం నేపాల్ వెళ్ళాలి, అతలు ఎట్లయితే తెలియదు, ఫస్ట్ టైం అనమాట.
సో సీదా ఇప్పుడు మంచూర్ నుంచి జల్వార్ హైకింగ్ చేస్తున్నా. ఈవినింగ్ వరకు నాకు టైం ఉంది, సో అందుకు స్లోగానే వెళ్తున్నా. 160 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తుంది, కానీ చూద్దాం ఏమవుతుందో. అరే ఒక్కరోజు 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు హిచ్ హైకింగ్ చేసినోడిని 160 కిలోమీటర్ నాకెంత ఒక లెక్క అనుకున్నా. కానీ అన్నిసార్లు మనం అనుకున్నట్లుండదు. ఇది మధ్యప్రదేశ్, దాంట్లోనూ డేంజర్ డిస్ట్రిక్ట్ అనమాట, మందసౌర్ డిస్ట్రిక్ట్. ఆగే తక్ భయ్యా. ఒక పర్సన్కి వీళ్ళు లిఫ్ట్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారంటే ఇంత డేంజర్లో వీళ్ళు బతుకుతున్నారో అనిపిస్తుంది నాకు. ఎడ్యుకేటెడ్ ఇస్తలేడు, అన్ఎడ్యుకేటెడ్ ఇస్తలేడు. ఆగే తక్ భయ్యా. చాలాసేపు లిఫ్ట్ అడిగిన తర్వాత ఎవ్వరు ఇస్తలేరు. అసలు ఎందుకు లిఫ్ట్ ఇస్తలేరు అని నాకు డౌట్ వచ్చి ఈ పక్కనే ఒక ట్రాక్టర్ షోరూమ్ ఉంటుంది అనమాట, అక్కడ వెళ్ళి అడుగుతా. వినండి ఎందుకు ఇస్తలేరు ఇప్పుడు చెప్తాడు అతను. भैया सामान नहीं भेज रहा हूँ, मैं टूरिस्ट हूँ, घूमने वाला, मगर ये जगह जाना बोले तो इधर क्या बोलना है इसका नाम? कहाँ तो घूमने आए, कहाँ से आए? देखो मंसूरी इंटर या कुछ है ना, मंसूर हाँ। इंटरनेशनल वो इंटरनेशनल है नहीं है यार, तो ना के नेशनल सुबह किधर है इंटरनेशनल? इंटरचेंज अरे इंटरचेंज बंद हो गया। कहाँ रहते हो? यार इधर से जलवार जाना बोले तो किधर जाना है? पैदल ही घूम रहे हो? दलावाड़ा जाना है, मतलब दलावाड़ा बस स्टॉप है ना, दलावड़ा। या उधर से जलवार जाने को आता है ना, ये दलावाड़ा गांव है ना, दलावड़ा गाँव किधर है? ये देखो ना दलवाड़ा। दलावड़ा है तो बहुत आगे है, यहाँ सीतामऊ से 30 और 10-40 किलोमीटर है। कितना पैसा लगेगा इधर से? तो वहाँ क्या, वहाँ तो गाँव में तो छोटा था। अरे यार उधर से मेरे को जलावाड़ जाना है ना, वो रोड को मिलता है ना, हाँ हाँ। वो बोल रहा हूँ। ये क्या सिस्टम है मशीन में? ये कुछ नहीं है, बोल दो ना इधर अभी से बस मिलेगा। हाँ मिल जाएगा ना। यहाँ से कितना पैसा लेगा? यहाँ से सीतामऊ को लेगा 50 रुपये। बाप रे इतना पैसा। और वो जलावाड़ जाने के लिए? झालावाड़ जाने के लिए पता नहीं कितना लगेगा। ये रास्ता पे कोई नहीं लिफ्ट दे रहा क्यों है? इस रास्ते पे जाने के लिए आपको कोई लिफ्ट नहीं देगा, यहाँ से बस में बैठना पड़ेगा आपको। क्यों नहीं देगा? लिफ्ट नहीं देते, बिना जान पहचान वाले को नहीं देते लिफ्ट। अरे यार हमारा पास हमारा हैदराबाद ये सब देता है ना, इधर क्यों नहीं इधर देता? नहीं देता है, मंदसौर है MP, इधर है ना, इधर ये मंदसौर MP 14 है। यहाँ पे कोई किसी को, हमारे को लिफ्ट नहीं देता, तुम्हारे को कब देगा? हम यहाँ के लोकल, हमको कोई लिफ्ट नहीं देता है। गांड फट जा रहा है ब्रो मेरा। यहाँ पर क्या है कि 2 नंबर काम बहुत ज़्यादा चलता है इधर। अच्छा हाँ, इधर कोई लोग डरते हैं। अब तुम्हारा बैंक देख के कोई लिफ्ट भी नहीं देगा तुम्हें, क्या मालूम कभी अफीम भर के निकल रहे हो तो। బస్కి వెళ్ళిపోతా గొప్పగా. చలో మై బస్కు జాంగా. ఇక్కడ పంటలు వచ్చేసి ఏమంతుండవు, మన సైడే బెస్ట్ చెప్పాలంటే. తెలంగాణ తోపు. సోయాబీన్ చూడండి, ఇది మొత్తం కోసి అట్లా పెడతారు, చిన్న చిన్న బొడ్డల్లాగా పెట్టి ఇప్పుడు మిషన్లు వస్తే మిషన్లు వేసేస్తారు మొత్తం. ఎండకు భలే కష్టపడుతున్నారు. నేను కూడా కష్టపడుతున్నా బ్రో. సోయాబీన్ పెబ్బల లాగానే ఉన్నాయి ఇవి కూడా. ఇగో ఇలా ఉంటాయి. నేను చెప్పినా కదా, మధ్యప్రదేశ్లో వచ్చేసి ప్రైవేట్ బస్సులు ఉంటాయన్నమాట. చిల్లర్ గాళ్ళు. వీడు అక్కడ బెదిరుకొని అక్కడ వెళ్తున్నాడు. ఆగేతా కన్నా ఆగేతా. నన్ను చూడగానే భయపడుతుంది ఇక్కడైతే. ఏం కర్మరా బాబు, ఇట్లయితే ఎట్లా? तो ये पर्सन ने निकल आकर ड्रॉप स्टेशन. आपका नाम क्या बोला था? ధన్యవాదాలు సురాజ్. ఇక్కడ బాగా మంది అవుతారు. అడుగుతున్నా మందు రేట్లు ఎట్లున్నాయని. ఎల్లో కలర్ మందు ఉంటుంది చూడు, క్వార్టర్ వచ్చేసి ఐబీ అనుకోండి, అది 100 అనుకుంటా. దేశీదారు అంటే సారాయి లాగా ఇప్పటికీ అమ్ముతారు ఇక్కడ, అది వచ్చేసి 80 రూపీస్ అంట. పైసా ఫ్లిప్ దేదోనా, లిఫ్ట్ ఇయ్యారు ఇక్కడ చాలా మెంబర్స్.
కాంड में దాన్ని చూడగానే భయపడుతుంది. తొందరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ లేకుంటే ఇబ్బంది అవుతుంది ఈ మధ్యప్రదేశ్. एक का 10, ये वाला कितना? एक दे दो ना. फाइनली एप्पल తింటున్నా. బ్యాక్ సైడ్ ఆమె చూసి అనుకుంటుంటారు మరి ఇంత సామాన్ వేసుకొచ్చిండు అని. यहाँ कोई लिफ्ट नहीं देता, क्यों नहीं देता? ऐसे ही मतलब बहुत सारे ऐसे आते हैं तो उसको अब कितना तक पढ़ाई किया? पढ़ाई फाइनल फाइनल डिग्री ग्रेजुएशन. कौन सा ग्रुप है? कौन सा ग्रुप बोले तो? बायोलॉजी बायोलॉजी. ओके, मैं भी बीए वाला हूँ. मैं तो हैदराबाद का हूँ. इधर कोई नहीं लिखेगा यार. जैसे यहाँ बहुत सारे रोड पे मतलब ऐसे ही दारू पीने से रवट तो सजेशन देते हैं. आप यूट्यूब देखते हो? यूट्यूब देखते हो? मेरा चैनल है, सब्सक्राइब कर दोगे? बोलो. आप बता दो, मैं कर दूँगी. राइड विथ बाला है. బాబా భయపడుతున్నారు. సో ఈమె కూడా అంటుంది నీకు ఇక్కడ లిఫ్ట్ దొరకదు, బస్కి వెళ్ళిపో అని అంటుంది. బట్ నేను ఇంకొక 1 అవర్ దాకా ట్రై చేస్తా. 1 అవర్ దాకా ట్రై చేసి దొరకలేదు అనుకో, బస్ ఎక్కుడు సీతమ్మ వెళ్ళుడు. సీతమ్మ నుంచి జలహర్ యా జల్వార్ ఉంది. సో అక్కడ దాకా వెళ్తా. 11:21 అవుతుంది అనమాట. సో నేను ఈజీగా 12 దాకా ట్రై చేస్తా బ్రో. 12:30 దాకా ట్రై చేస్తా, 1 అవర్ దాకా. దాని తర్వాత దొరికిపోతే ఇక సీదా ఎల్లుడే. అదే ఆటో వాళ్ళు కూడా ఆపలేదు, పైసలు ఇస్తా అంటే. వీళ్ళు చూడు ఎట్లా వెళ్తున్నారు, అమ్మ చూతేగాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆటో వనికేమైంది బ్రో, పైసలు ఇస్తా అంటే కూడా ఆపుతలేడు. అన్నిటికంటే ట్విస్ట్ అని చెప్పున్నా, నాకు లిఫ్ట్ ఇచ్చి చూసిండ్రా మార్నింగ్, అతను కూడా ఒక పర్సన్ని చంపేసిండంట. ఏమో ఈ పగలేందో, ఈ చంపుకోవడాలేందో. అరే ఎంత మంచిగా చదువుకున్నాడు కూడా, ఎంత మంచిగా రెడీ అయినాడు కూడా చూసుకుంటున్నాడు. అమ్మ లిఫ్ట్ చేయడానికి ఇచ్చి ఇలాంటి ప్లేస్ని నేను లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను బ్రో. मेरा नाम है बालाकृष्णा. नहीं, मैं हैदराबाद का हूँ. आपको बहुत धन्यवाद. बिना मैं सुबह से इधर लिफ्ट मांग रहा हूँ, कोई भी नहीं दिया. तो लिफ्ट मत ले लेना. लिफ्ट नहीं लेना. हाँ, ये लिफ्ट नहीं लेना. इधर आजू वाला पेट्रोल इसको बता देंगे लोग. अच्छा. ఈ అన్నతో మనం 90 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాం అనమాట. అయితే ఈ అన్న అంటాడు ఇక్కడ నీకు ఎవరు లిఫ్ట్ ఇయ్యరు, ఒకవేళ లిఫ్ట్ ఇచ్చినా నువ్వు వాళ్ళ బైక్ పైన వెళ్ళకు అని అంటాడు. ఎందుకు అన్నది మీకు తర్వాత అర్థమవుతుంది చూడండి. నాకు కూడా ఎందుకు లిఫ్ట్ ఇవ్వలేరో నాకు తర్వాత అర్థమైంది. क्षेत्र है मंदसौर. अच्छा, हाँ, इधर गांजा होता है? अफीम होता है. अफीम अफीम बोले तो? अफीम होता है. गांजे का रूप में नशे ड्रग्स बनता है. ड्रग्स. ओ, हाँ, उसके लिए नहीं लेता है क्या? इससे लिफ्ट नहीं देते. अच्छा, कुछ होएगा तो उनको होएगा करके. नहीं नहीं, तू अगर मान लो उस पर अफीम है और तू बैठ जाए तू भी फंस सकता है. हाँ 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 हाँ. అయితే ఈ అన్న ఏమంటుండంటే ఇక్కడ నీకు ఎందుకు లిఫ్ట్ ఇయ్యరు అంటే ఇక్కడ అఫ్యూమ్ అనేది తయారవుతుంది అనమాట. గంజాయి లాగానే ఉంటుంది, కాకపోతే అది కొంచెం డిఫరెంట్గా ఒక ఫ్లవర్ లాగా చిన్నగా ఉంటుంది అనమాట. దాంతో డ్రగ్స్ తయారవుతాయి అనమాట. సో ఎవరైనా పట్టుకున్నారు అనుకోండి, వాళ్ళ నుంచి నీవు ఇరుక్కుంటావు. సో లేదా నీతోనే అట్లాంటిది ఏమైనా డ్రగ్స్ కూడా సేల్ చేస్తున్నావేమో అని ఎవరు నీకు లిఫ్ట్ ఇయ్యరు అని అంటున్నాడు అనమాట. అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాం రాజస్థాన్కి అనమాట. నాకు ఇతను గరోత్ దాకా డ్రాప్ చేస్తాడు. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా నాకు ఎవరు లిఫ్ట్ ఇయ్యారనమాట. వాళ్ళంతా అంటారు లేట్ అవుతుంది, ఇది డేంజర్ ప్లేస్, ఈ చుట్టుపక్కల మొత్తం డేంజర్ గాళ్ళు ఉంటారు. సో నీ కెమెరా అవన్నీ తీసుకెళ్తారు, నువ్వు ఎట్లైనా చేసి బస్కి వెళ్ళి నీ డెస్టినేషన్కి వెళ్ళిపో అని అంటారు అనమాట. సో నేను గరోత్కి వెళ్ళిన తర్వాత నేను ట్రై చేస్తాను హిచ్ హైకింగ్ చేయడానికి. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కూడా నన్ను తిడతారు అనమాట, నువ్వు ఇట్లా చేయకు, వెళ్ళు నడుచుకుంటూ వెళ్ళకు, బస్కి వెళ్ళంటారు. సో నేను మళ్ళీ బస్కి వెళ్తా చూడండి.
ఐ లవ్ గరోత్. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి ఇప్పుడు. చాలా స్పెషల్ ఏంటంటే ఇది రెవెన్యూ ఆఫీస్ అనమాట. ఇది వచ్చేసి 1905లో 1905వ సంవత్సరంలో దీన్ని స్థాపించిండ్రు. మనకి స్వాతంత్రం రాకన్నా ముందు చూడండి, ఇది చాలా పాతది. బ్రిటిషర్స్ ఉన్న కాలంలో ఇది. ఆ కొడుకులు దీంట్లో పని చేసి పోయిండ్రు అనుకుంటా. సరే హిచైకింగ్ చేద్దాం ఇక ముందుకెళ్ళి అని అనుకున్నా. అంతలోనే కొందరు అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినావు ఏంది అని అడిగినరు. నేను నా ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు చూడ ఏమంటారు. इधर क्यों नहीं लिफ्ट दे रहा है? इधर लिफ्ट कोई नहीं देता, इधर डरते हैं लोग, बाहर वाले को पीछे नहीं बिठाते। अरे यार, हमारे साउथ में आप किधर भी रहो दे देगा हम लिफ्ट. अच्छा उधर दे देता हूँ, हाँ. इधर नहीं देगा। अब बाहर का हो किधर का हो, रात में आपको दिक्कत है ना, सर लिफ्ट मांगे तो भी. नहीं नहीं, नाइट में तो और रोकते ही नहीं गाड़ी, और दिन में भी लिफ्ट नहीं देते बाहर वाले बंदे को। लोकल बंदे को भी बहुत अधिकतर कम देते हैं इधर। సో ఇక్కడ బాగా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి మనకి లిఫ్ట్ ఇవ్వకపోవడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ అన్న వాళ్ళు చెప్తుండ్రు అవి పోలో. ఈ అన్న వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ అఫ్యూమ్ అనేది ఒకటి తయారైతే అనమాట. అది డ్రగ్స్ లాగా ఉంటుంది. సో గంజాయి కిందికి అట్లా వస్తుంది అనమాట. అయితే దాన్ని ఇక్కడ తయారు చేస్తారు కాబట్టి ఎవరు నీకు లిఫ్ట్ ఇయ్యరు, లేదా నువ్వు అమ్ముతున్నావేమో కొత్త పర్సన్ కదా నీకు లిఫ్ట్ ఇయ్యరు అని అంటారు అనమాట. వీళ్ళు దాని గురించి చెప్పేటప్పుడు వీళ్ళ ఫేస్ని రికార్డ్ చేయనియరు. అండ్ ఇంకొకటి వీళ్ళు అంటారు నన్ను మళ్ళీ బస్ స్టాప్ దగ్గరనే డ్రాప్ చేస్తారు. అయితే మీరు ఒకసారి చూడండి. ये मंदसौर का सबसे पुकार गाँव है गरोत। भूखा बोले तो डेंजर गाँव। अरे यार वो मैं मंसूर जाके आया हूँ अभी. जी उधर नहीं है ना, इधर है ज्यादा, इधर ज्यादा रहते हैं तस्कर. इसीलिए क्या है इधर कोई ड्राइव नहीं करता। बहुत दिक्कत है इधर. इससे पैदा होता है। आप कभी लिया है? नहीं बहुत तेज है, इधर नहीं लेते यार, बहुत सारे लेते हैं। उसको लेगा तो क्या होता है? पंजाब में लेते हैं उसको। अभी मेरे को आ गया ड्रग्स जैसा. ना ड्रग्स अच्छा. इधर पैदा होता है, इधर पैदा होके इधर से स्मगलिंग करते हैं उधर. इधर जाता है, इधर सप्लाई होता है सब ये वाला है क्या? क्योंकि इस फसल में मुनाफा बहुत होता है। आम फसलों की खेती की तरह इसकी खेती इतनी आसान नहीं है। इसके लिए सरकार से लाइसेंस लेना जरूरी होता है। तो इधर लाइसेंस लेगा तो चलेगा? प्रक्रिया को पूरा करना पड़ता है। लाइसेंस चलता है, बिना लाइसेंस जब्त हो जाए तो जेल होती है। आजीवन कारावास हो जाती है। अच्छा. अलग तरीके से की जाती है। సో ఈ బ్రో వచ్చేసి నన్ను బస్ స్టాప్ దగ్గర దింపమన్నా. నేను ఇది డేంజర్ ఇలాకా అంట, డేంజర్ ఏరియా అనమాట. సో ఎందుకు వచ్చిన రిస్క్, ఈ కెమెరా పట్టుమని ఇట్లా లాగ్ చేసిన తీసుకొని పోయినా అనుకోకత 20,000 నాకు ఒక్క రిస్క్ ఎందుకు. 20, 30, 50 రూపీస్ పెడితే నేను సేఫ్ ఏరియాలో పోతా, సేఫ్ ఏరియాలో పోయి లాగింగ్ చేసుకుంటా. వచ్చిన రిస్క్ ఎందుకు చెప్పు. ఇదంతా గాడి లెక్క నడుచుకుంటూ వచ్చింది. నేను ఈ బ్యాగ్లు వేసుకొని పోయి బస్ కోసం వెయిట్ చేసి రాజస్థాన్కి వెళ్ళి మీతో మాట్లాడతాను. नहीं सर मैं चैनल आया तू हाँ देखो उनको फोटो लिया इधर देखो, इधर 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 देखो. आ गया. आया ये फोटो आ गया ये अभी कैसी जो